నశించు ఆత్మలకై భారము లేకుండా సంఘాలకు కాపరిగా ఉన్నావా? చూపు నీకు లేకుండా వేరొక అందునికి దారి చూపుచున్నావా? ఎంతకాలము బీలాము బోధలు, ఇంకెంత కాలము స్వలభ శక్తులు, నీ బోధను నీ బ్రతుకును యేసయ్య తూచును. నీవు తేలిపోదువేమో, తరచి చూసుకో. గతకాలమంది యేసు రాక జరిగి ఉంటే. నశించిపోయే ఆత్మల కొరకు మనకి భారం లేకుండా అనేక సంఘాలకి కాపర్లుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా లెక్క అడుగుతారు. కాబట్టి మనందరం నశించిపోతున్న వారి కొరకు మొరపెట్టేవారుగా ఉండాలని, ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారుగా ఉండాలని. కొర్నేలి చూడండి, అన్యుడైనప్పటికీ, దేవుడు తెలియని వ్యక్తి అయినప్పటికీ కొర్నేలి మధ్యాహ్నం 3 గంటలకి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని దేవదూతని పంపించి కొర్నేలి నీ ప్రార్థన సన్నిధికి చేరినది అన్నారు. అలాగే కొర్నేలి ఇంటి వారందరూ వాళ్ళందరూ రక్షింపబడ్డారు. మనం కూడా కొర్నేలి వలె మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు తప్పకుండా మనందరం ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరము మనం తప్పక ప్రార్థన భారం మనలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలని. ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ రక్షణ లేని, మారు మనసు లేని జీవితం మందైతే అది వ్యర్థమైన భక్తి, శూన్యమైన భక్తి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనందరము రక్షణ కలిగి హృదయాన్ని మార్చుకొని, తలంపులను మార్చుకొని దేవుని కొరకు యోగ్యమైన పాత్రగా నిలబడినట్లయితే మనందరినీ దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనందరం ప్రార్థించాలని దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.